చుండూరి మమత త్రిబుల్ భారతీనగర్ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను టీడీపీ ఇక్కడ పార్టీ ఇక్కడ గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలన్నీ సాల్వ్ చేస్తామని విన్నవించుకుంటున్నాను. ఓకే, మీరు ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు కదా, ప్రచారంలో మీకు ఏ సమస్యలు తీసుకొస్తున్నారు వాళ్ళు? డ్రైనేజ్ ప్రాబ్లం తీసుకొస్తున్నారు, వాటర్ ప్రాబ్లమ్స్, ఇంట్లోకి వాటర్ వస్తున్నాయనే ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు, పెన్షన్ ప్రాబ్లము, ఇళ్ల స్థలాల గురించి, బీదలకి ఇళ్ల స్థలాల గురించి, పెన్షన్ గురించి వస్తున్నాయి. ఇక్కడ అంతా మంచి స్పందన ఉంది తెలుగుదేశం పార్టీ తరపు నుంచి. కంపల్సరీ మేము గెలుస్తాము. ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తీరుస్తామండి. డ్రైనేజ్ ప్రాబ్లం, పెన్షన్ ప్రాబ్లం, ఇళ్లలోకి నీళ్లు రాకుండా చూసుకుంటాము. ఆ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాము. నమస్కారం. 111 భారతీనగర్ డివిజన్ అభ్యర్థిగా మా మిసెస్కి ఈ సీట్ ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలవాలన్న ఆశయ సాధన కోసం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మేము గత 23వ తారీఖు నుంచి 20వ తారీఖు నుంచి తిరుగుతున్నప్పుడు ఇంటింటికి తిరుగుతుంటే మా దృష్టికి వచ్చిన సమస్యలు అన్నిటినీ మేము రాసుకోవటం జరుగుతోంది. తప్పకుండా ప్రతి సమస్య ఎలా అయితే మేము ప్రతి ఇంటింటికి వచ్చి ఓటు అడిగామో అలా ఇంటింటికి వెళ్ళి సమస్య తెలుసుకొని ఆ సమస్యను మేము ఖచ్చితంగా సాల్వ్ చేసి వాళ్ళ మెప్పు పొంది రానున్న రోజుల్లో మంచిగా వాళ్ళందరికీ అన్ని సదుపాయాలు అందుబాటులో అయ్యేలాగా చూస్తాం. మా దృష్టికి ఇల్లు లేని వాళ్ళు, డబుల్ బెడ్రూమ్స్, ఇల్లు రెంట్లు పెరిగిపోయి ఇబ్బందులు పడటం, ఇవన్నీ మా దృష్టికి రావడం జరిగింది. అందరికీ మా హంబల్ రిక్వెస్ట్, తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆలోచించిన విధానాలు, చేసిన పనులు ఒకరు చెప్తే ఇప్పుడు తెలిసేవి కాదు, అందరికీ తెలిసిన విషయమే. గత 7 సంవత్సరాలుగా వీళ్ళ పాలనలో ఏం చేశారు అన్నది వాళ్ళు ప్రశ్నించుకుంటే తెలుస్తుంది. అన్నీ మనం తెలుగుదేశం పార్టీ చేసిన పనులే కనిపిస్తున్నాయి తప్ప కొత్తగా వీళ్ళు ఏమీ కనిపించట్లేదు. రోడ్ల మీద రోడ్లు వేసి వీళ్ళ కమిషన్ల కోసం చేసి ఈరోజు మీరు మన భారతీనగర్ డివిజన్ని కానీ గమనిస్తే రోడ్లు పైన అయిపోయి ఇల్లులు కింద అయిపోయినాయి. వర్షం పడితే ఇల్లులు నిండిపోయే పరిస్థితికి వచ్చింది. కేవలం వీళ్ళ కమిషన్ల కోసం చేసిందని నేను రోడ్లు చెప్పబట్టి అందరూ భారతీనగర్ డివిజన్ ప్రజలందరికీ మా విన్నపం, మీరందరూ జరిగేవి మీ ఇంటి ముందరున్న రోడ్డును చూసి వాళ్ళని ప్రశ్నించే గొంతుకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ప్రశ్నించే గొంతుకు లేకపోతే వాళ్ళ ఇష్టానుసారం ఎలా చేస్తున్నారో మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రశ్నించే గొంతుకి ఒక అవకాశం ఇచ్చి మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని డివిజన్ ప్రతి ఒక్క వ్యక్తిని పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా మీ ఓటు వేసి గెలిపించాలని ప్రార్థన.